ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ ఆఖరి టీ20 ఈ మ్యాచ్ ప్రివ్యూలో అసలు విషయాలు చూసేద్దాం. ఇప్పటికే ఇండియా సిరీస్ గెలిచేసింది 3-1 ఆధిక్యంతో. అయినా తిరువనంతపురంలో జరిగే ఈ చివరి మ్యాచ్ ఇరు జట్లకీ చాలా కీలకం. మరి సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలోని టీమిండియాకి ఈ మ్యాచ్ ఎందుకంత ముఖ్యం? మొదటి 3 మ్యాచుల్లో అదరగొట్టినా 4వ టీ20లో ఓడి మొమెంటం కోల్పోయింది. ఇప్పుడు వాళ్ళ టార్గెట్ ఒకటే, 4-1తో సిరీస్ను ఘనంగా ముగించడం. ఇండియా లైనప్ చూస్తే బ్యాటింగ్, బౌలింగ్ రెండిట్లోనూ పవర్ ప్యాక్ పర్ఫార్మర్లున్నారు. ఇక బౌలింగ్ అటాక్కు జస్ప్రీత్ బుమ్రానే కీలకం. ఈ సిరీస్ మొత్తం చాలా నిలకడగా ఉన్నాడు. సరే, మరి న్యూజిలాండ్ సంగతేంటి? వాళ్ల గెలుపును కంటిన్యూ చేయగలరా? ఫైనల్గా బ్లాక్ క్యాప్స్ వాళ్ళ రిథమ్ అందుకున్నారు. గత మ్యాచ్లో వాళ్ళకిది మోస్ట్ నీడెడ్ విన్. త్వరలో రాబోయే టీ20 వరల్డ్ కప్ ముందు కాన్ఫిడెన్స్ పెంచుకోవడానికి ఇది వాళ్లకు మంచి ఛాన్స్. న్యూజిలాండ్ స్క్వాడ్లో కూడా మ్యాచ్ను ఒంటి చేత్తో తిప్పేసే ప్లేయర్స్ చాలామందే ఉన్నారు. వీరిలో ముఖ్యంగా డెవాన్ కాన్వే గత మ్యాచ్లో మంచి ఫామ్ అందుకున్నాడు. జట్ల బలాబలాలు పక్కన పెడితే పిచ్, పాత రికార్డులు కూడా మ్యాచ్ ఫలితాన్ని మార్చగలవు. తిరువనంతపురం గ్రౌండ్లో గెలవాలంటే ఈ నంబరే మ్యాజిక్ ఫిగర్. పిచ్ నెమ్మదించే అవకాశముంది కాబట్టి ఫస్ట్ బ్యాటింగ్ చేసి భారీ స్కోర్ చేయడం బెస్ట్. హెడ్ టు హెడ్ రికార్డులు చూస్తే ఇండియాదే పైచేయిగా కనిపిస్తోంది. అన్నింటినీ చూశాక అసలీ ఫైనల్ మ్యాచ్ ఎవరు గెలవబోతున్నారు? గెలుపు అవకాశాల్లో ఇండియానే స్వల్పంగా ఫేవరెట్. దాదాపు 55% ఛాన్స్ ఉంది. అయితే ఇక్కడ కీలకమైన విషయం ఏంటంటే ఫస్ట్ బ్యాటింగ్ చేసే జట్టే గెలుస్తోందని అంచనా. ఇది ఖచ్చితంగా హై స్కోరింగ్ గేమ్ అయ్యేలా ఉంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసేవాళ్లు 210+ కొట్టొచ్చు. మొత్తానికి ఈ టీ20 సిరీస్కి ఆదిరిపోయే ముగింపు దొరికేలా ఉంది. చూద్దాం ఏం జరుగుతుందో.